వెల్కమ్ బ్యాక్. తుళ్లూరు రైతుల నిరసన దీక్షకు నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు మద్దతు పలికారు. శిబిరం వద్దకు వచ్చిన రఘురామకృష్ణరాజుకు రాజధాని రైతులు, మహిళలు ఘన స్వాగతం పలికారు. రఘురామకృష్ణరాజును శాలువాతో సత్కరించారు. కూటమి ప్రభుత్వంలో అమరావతి రాజధానిగా ఉంటుందని, బాగా అభివృద్ధి చెందుతుందంటూ ఆశాభావం వ్యక్తం చేశారు. వైసీపీ పాలనకు ప్రజలే బుద్ధి చెబుతారంటూ జోస్యం చెప్పారు. చూడలేదు గుడ్డివాళ్ళని నేను 4 సంవత్సరాలుగా మళ్ళీ రాష్ట్రానికి రాని వల్ల 2 ఏళ్ల క్రితం మళ్ళీ కోర్టు అనుమతులు అన్ని తీసుకుని నేను రావడం జరిగింది. అద్భుతమైన ప్రగతి. ఈ కోర్టు బయట మొత్తం జడ్జిలు కానీ మొత్తం బిల్డింగ్స్ అన్ని అయిపోయి వీటినేమో గ్రాఫిక్స్ అంటున్నారు. అద్భుతమైన రోడ్డు ఫామ్ చేశారు. అయినా ఆ బిగినింగ్ లో ఆ రోడ్డు అంతా తవ్వేసి పక్కలో ఉన్న ఎక్కడో ఉన్న స్థానిక ప్రతినిధులు కంకరాయి మట్టి దేంతో తీసుకెళ్ళిపోయి అమ్ముకున్నట్టుగా మరి పేపర్లో చదివాం. అది ప్రాక్టికల్ గా ఒక దూరం నుంచి క్లియర్ గా రోడ్డు ఉంది, కానీ దానికి ఎంట్రన్స్ లెవెల్లో మరి ఆ రోడ్ లేదు. ఏ రకంగా అభివృద్ధిని ఆపాలో అన్ని రకాలుగా కూడా ఒక అమరావతి అభివృద్ధినే కాదు, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధినే మొత్తం ఆపి కబుర్లు చూస్తే మటుకు కోటలు దాటిపోతున్నాయి.